కన్న తల్లే ఒక కొడుకుని తన స్వార్థం కోసం కడతేర్చిన సంఘటన మీరే చూడండి. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కవంపల్లి గ్రామంలో జరిగిన ఈ ఘోర ఘటనను తలుచుకుంటేనే ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోతుంది. సంసారం సజావుగా సాగుతున్నటువంటి వేళ పవిత్ర జీవితంలోకి ఒక ట్రాక్టర్ డ్రైవర్ వేమన్న ప్రవేశించాడు. ఆ అక్రమ సంబంధానికి తమ ఇద్దరు కుమారులు అడ్డుగా ఉన్నారని ఆ కసాయి తల్లి ఆమె ప్రియుడు భావించారు. 6 ఏళ్ల పిల్లాడికి ఒకవైపు, 3 ఏళ్ల పిల్లాడికి మరొక వైపు ఆ తాడును బిగించి ఫ్యాన్ చేసింది. ఆ దారుణం తర్వాత మృతదేహాలను మంచం మీద పడుకోబెట్టి ఇంట్లో ఉన్న డబ్బును తీసుకొని ప్రియుడితో కలిసి అక్కడి నుంచి పారిపోయింది. ఏదో కొత్తగా ఇంకొకటి బిల్డ్ చేసుకుంటామని ఆ మాయమాటలు చెప్పే ఒక అబ్బాయి ఉంటాడు కదా, అది చెప్పింది నమ్మి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఒకళ్ళతో సాటిస్ఫై అవుతారా? బట్ పిల్లల్ని కడతేర్చే అంత పైశాచికత్వం, అది ఏం ప్రేమ ఉన్న వ్యక్తిని అసలు అర్థం కావట్లేదు. మీరు కన్నంత మాత్రాన మీకు హక్కు లేదు ప్రాణం తీసే హక్కు. నిజంగా కూడా కలియుగం అంటే ఒక రకమైన వైపరీత్యాన్ని చూసాం. కానీ ఇప్పుడు పిల్లల్ని తల్లి చంపేదనేది ఇక పీక్స్ అనుకుంటండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ ఫ్యామిలీ వాల్యూస్. కొన్ని సంఘటనలు జరుగుతున్నవి మనం చూస్తే ఇది కల్పితాలు కాదు, వాస్తవాలను తెలుసుకుంటే గుండె జారిపోతుంది. మనం ఎప్పుడూ కూడా బంధబాంధవ్యాల్లో చిన్న అపశృతుల గురించి మాట్లాడతాం. కానీ కన్న తల్లి అంటే 9 నెలలు మోసి కన్న తల్లే ఒక కొడుకుని తన స్వార్థం కోసం కడతేర్చిన సంఘటన. మరి దీన్ని ఏం చెప్పాలి, ఎలా మాట్లాడాలి, దీని గురించి అసలు ఎక్కడ మొదలు పెట్టాలి, ఇది వాటి ప్రశ్న. ఇది వాస్తవ సంఘటన. వినంగానే అసలు చెవులు వినలేకపోయాయి అన్నమాట. అంత ఘోరానికి ఒక కన్న తల్లి పాల్పడుతుందని చెప్పి 7-8 ఏళ్ల అభవశుభం తెలియని కొడుకుని తన ప్రియుడి కోసం తన కడతేరుస్తుందా? మీరే చూడండి చూసేలోపు. బట్ ఇవాళ మరి ఈ క్లిష్టమైన సమస్యకి పరిష్కారం చెప్పడానికి మన లైఫ్ ట్రాన్స్ఫర్మేషనల్ కోచ్ అండ్ రిలేషన్షిప్ కౌన్సిలర్, అందరికీ సుపరిచితులు రజిత మైనంపల్లి గారు ఉన్నారు. వారికి వెల్కమ్ చెప్దాం. హలో అండి, నమస్కారం. స్వప్న. సో ఇవాళ నాకు ధైర్యం చాలట్లేదు. మాతృత్వం హైయెస్ట్ రిలేషన్షిప్ అని అందరం భావిస్తాం. బట్ ఒక్కసారి చూద్దాం ఎంత పరిస్థితి చెప్తుంటేనే అనిపించింది సేమ్ అవ్వడే. అంటే మాతృత్వము ఒక క్రియేటర్ పొజిషన్ నుంచి డెస్ట్రాయర్ పొజిషన్కి ఎట్లా వచ్చింది అనేది. సో దేనికోసం ఆమె అంత పాల్పడిందో చూద్దాం. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కవంపల్లి గ్రామంలో జరిగిన ఈ ఘోర ఘటనను తలుచుకుంటేనే ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోతుంది. కవంపల్లికి చెందిన వేమారెడ్డి పవిత్ర దంపతులకు 6 ఏళ్ల 3 ఏళ్ల ఇద్దరు కుమారులు ఉన్నారు. సంసారం సజావుగా సాగుతున్నటువంటి వేళ పవిత్ర జీవితంలోకి ఒక ట్రాక్టర్ డ్రైవర్ వేమన్న ప్రవేశించాడు. వారి మధ్య ఏర్పడిన అక్రమ సంబంధం రోజుకు బలపడింది. ఒకానొక దశలో ఇద్దరు ఊరు విడిచి పారిపోయిన పెద్దలు సర్ది చెప్పి తిరిగి మళ్ళీ వెనక్కి పంపారు. అయినప్పటికీ వారిలో మార్పు రాలేదు. ఆ అక్రమ సంబంధానికి తమ ఇద్దరు కుమారులు అడ్డుగా ఉన్నారని ఆ కసాయి తల్లి ఆమె ప్రియుడు భావించారు. చిన్నారులను అడ్డు తొలగించుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని ఆ పాపిష్టి నిర్ణయం తీసుకున్నారు. పవిత్ర తన ఇద్దరు కొడుకులను అంగన్వాడీ పాఠశాల నుంచి ఇంటికి తీసుకువచ్చి ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తనతో తెచ్చుకున్నటువంటి నైలాన్ తాడును తీసుకుంది. 6 ఏళ్ల పిల్లాడికి ఒకవైపు, 3 ఏళ్ల పిల్లాడికి మరొక వైపు ఆ తాడును బిగించి ఫ్యాన్ చేసింది. అమ్మ అని పిలిచి ఆ చిన్నారుల ఆర్తనాదాలను కూడా ఆమె వినిపించుకోలేదు. ఆ దారుణం తర్వాత మృతదేహాలను మంచం మీద పడుకోబెట్టి ఇంట్లో ఉన్న డబ్బును తీసుకొని ప్రియుడితో కలిసి అక్కడి నుంచి పారిపోయింది. సో పని ముగించుకొని ఇంటికి వచ్చినటువంటి భర్త తన ఇద్దరు కొడుకుల ప్రాణాలతో లేని విషయాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యాడు. పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయడంతో అప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను అక్కడికి తరలించారు కూడా. అయితే హత్యకు ఉపయోగించినటువంటి తాడును సాక్ష్యంగా సేకరించారు. పవిత్రను పట్టుకొని కటకటాల్లోకి పంపారు. దాదాపు ఈ ఘటన జరిగి 9 ఏళ్ళు అవుతుంది. 9 ఏళ్ల తర్వాత సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత చిత్తూరు జిల్లా 9వ అదనపు జడ్జ్ నిందితురాలికి జీవిత ఖైదుతో పాటు 1000 రూపాయల జరిమానా విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చారు.
కన్నతల్లి చేసిన ఈ దారుణం సమాజంలో ఉన్న ప్రతి తల్లి తలదించుకునేలా చేసింది. ఇప్పుడు కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ద్వారా ఆ చిన్నారుల ఆత్మలకు శాంతి చేకూరుతుందని గ్రామస్తులు భావిస్తున్నారు. రజిత గారు, అసలు I know. అంటే ఆ 3 ఏళ్ళు 6 ఏళ్ల పిల్లలు వాళ్ళకి అంటే నమ్మిన తల్లి ఆ పని చేస్తుంటే వాళ్ళ మనోభావాలు అసలు వాళ్ళ ఆత్మలకి అవును. ఎంత గాయమై ఉంటుంది, ఎంత True. బాధ కలిగి ఉంటుంది ఆ టైంకి. అసలు ఆమె ఎలా చేయగలిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కానిది ఏంటంటే వై అంటే ఈ డైరెక్షన్ మాతృత్వం అంటే ఒక మన పీరియడ్లో అంటే లైక్ ఇప్పటి వరకు మనం విన్న వాటిలలో హస్బెండ్ ఎంత దౌర్భాగ్యుడన కానీ తాగుబోతు కానీ తిరుగుబోతు కానీ కొట్టని సంపాదించకపోని ఆ ఇంట్లో పడి ఉండేవాళ్ళు పిల్లల కోసం ఒకప్పుడు. ఎస్. Yes. అంటే అసలు ఎంత దౌర్భాగ్యం అంటే ఇంకా అసలు వాళ్ళకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా అట్లా పడి ఇంట్లో ఒక సోఫా ఓ టేబుల్ పని మనిషిలాగా పడి పిల్లల కోసం బయటికి వెళ్ళొద్దు అని ఉండేవాళ్ళని నేను బోల్డ్ మంది చూశాను. ఇప్పుడు ఎవరో లవర్ వచ్చాడు, ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు, ఎన్ని రోజులు పడుతుంది అది టర్న్ ఇంటూ మళ్ళీ హస్బెండ్ అయిపోయి సేమ్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? అసలు అంటే అంత రియలైజేషన్ ఉంటే అసలు అంటే పిల్లల్ని ప్రాణం నేను- తీయాల్సిన అవసరం ఎంత? That's what పారిపోయింది I'm అంటే కూడా అది telling. కూడా తప్పే అయినా, పారిపోయింది పిల్లల్ని వదిలేసి అంటే కూడా అది తప్పైనా కూడా ఎక్కడో అర్థమవుతుంది బుర్రకి, ఓకే ఆవిడ వద్దనుకుని వెళ్ళిపోతోందని. బట్ పిల్లల్ని కడతేర్చే అంత పైశాచికత్వం, అది ఏం ప్రేమ ఉన్న వ్యక్తిని అసలు అర్థం కావట్లేదు. అసలు దాని గురించి ఏమని సైకాలజీ ఏం లేదు. షీఈస్ చూసింగ్ ప్లెజర్. ఆ ప్లెజర్ ఏదైతే ఉందో ఏదో కొత్తగా ఇంకొకటి బిల్డ్ చేసుకుంటామని ఆ మాయ మాటలు చెప్పే ఒక అబ్బాయి ఉంటాడు కదా, అది చెప్పింది నమ్మి వెళ్ళిపోయింది. కానీ అగైన్ మనం చూస్తే ఎక్కడ చేరింది? 9 సంవత్సరాల తర్వాత అయినా విధి వదలలేదు. ద జడ్జిమెంట్ ఏమొచ్చింది? నీకు జీవితాంతం కారాగారం. సో నువ్వు ఏమైతే కోరుకున్నావో నీకు అది రాలేదు. అలా అంటే చాలామంది మేము కూడా వదిలేసి వెళ్ళిపోయాం, లేకపోతే ఇలా జరిగింది అందరం పట్టుబడం కదా అనుకుంటారు. 9 ఏళ్ళైనా 90 ఏళ్ళైనా ఎన్నేళ్ళైనా నువ్వు తప్పించుకోలేంది అంతే, అది ఈ చెప్పాలి. శిక్ష. అవును. అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. ఇంకా భగవంతుడు విధించే శిక్ష అంతకంటే పెద్దది కదా. అంతకంటే పెద్దది. అండ్ ఆ ఇద్దరు పిల్లల నిజంగా కూడా వాళ్ళ మనశ్శాంతి ఇప్పుడు అయి ఉంటుంది. మీరు అన్నట్టు తల్లి ఇద్దరు పిల్లల్ని తాళ్ళు బిగించి అసలు ఫ్యాన్కి ఊరే ఒక్క చిన్న గాయం అయితే పరిగెట్టుకుంటూ వెళ్తాము పిల్లల దగ్గరికి, చచ్చిపోతాము. అవును. వాళ్ళను పొరపాటున ఒక దెబ్బ కోపం మీద కొడితే ఆ రాత్రి నిద్రపట్టి చావదు, తిండిపోదు, ఎంతో బెంగొచ్చేస్తుంది. అలాంటిది మరి ఇంత దౌర్భాగ్యానికి ఎందుకు రీజన్ అవుతున్నారు అని అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ బికమింగ్ నార్మల్. అదే కదా, ఎవ్రీథింగ్ ఈజ్ బికమింగ్ నార్మల్. భార్య భర్తను కొట్టచ్చు, పిల్లల్ని కోపం వస్తే తల్లి కొట్టచ్చు, తర్వాత భర్తకి కోపం వచ్చి భార్య సరిగ్గా బెడ్ మీద సహకరించకపోతే ఎఫ్ఐఆర్ పెట్టుకోవచ్చు. అవును. భార్యకి భర్త ఎమోషనల్ కనెక్షన్ లేకపోతే బయట వాళ్ళతో ఎమోషనల్. ఇట్స్ బికాస్ ఆఫ్ ట్రామా, ఇట్స్ బికాస్ ఆఫ్ హీలింగ్. ఇట్ క్యాన్ బి డన్ అనేది ఒక నార్మలైజ్. బట్ కండిషన్స్ అప్లై. అవన్నిటికీ నేను కూడా ఒక మాదిరిగా అన్నా, మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. అవును. పిల్లల్ని తీసుకెళ్ళి ఆర్ఫనేజ్లో జాయిన్ చేయండి. మిమ్మల్ని ఎవ్వడు కొట్టడు. ఇంకా కావాలంటే మేడం ఆర్ఫనేజ్లో జాయిన్ చేస్తే మమ్మల్ని చూస్తారు, లేకపోతే పిల్లల్ని మమ్మల్ని ఎలా తీసుకోరు తల్లిదండ్రులు ఉంటే తీసుకుపోయి ఎక్కడో ఒక చోట్ల తెలియకుండా వదిలేసి వెళ్ళిపోండి. వాడు ఎక్కడో ఒకటి బతికేస్తాడు. అంటే అది మనం లిటరల్ గా మీరు ఎంత నిట్టూర్పుతో ఒక నిస్సహాయతతో అంటున్నారు ఆ మాట, అది గ్రహించాలి ప్రేక్షకులు. దాన్ని లిటరల్ గా తీసుకోవడం కాదు. అంటే లిటరల్లీ కూడా అంటే నీకు చంపే అధికారం అయితే లేదు కదా. ఎవరు అదే కదా, హస్బెండ్ నచ్చలేదు వదిలేయి వెళ్ళిపో. భర్త దగ్గర వదిలేయకపోవచ్చు కదమ్మా. భర్త నువ్వు వెళ్ళిపో, మొన్న వెళ్ళిపోయావుగా, ఎప్పుడు వెళ్ళిపోయిందంట కదా. దరిద్రం కాకపోతే ఆమెను మళ్ళీ తీసుకొచ్చి ఎవరమ్మా అంత అప్పచెప్పింది? మళ్ళీ ఒక్కసారి అలవాటు పడ్డ వాళ్ళు దే వోంట్. ఇవన్నీ ఏంటండి సైకలాజికల్ ఇంబ్యాలెన్సెస్, విచక్షణ లేకపోవడం అంటారా? ఎవ్రీ టైం మీరు రీల్స్ అబ్జర్వ్ చేస్తే ఆ ప్లెజర్ చూసిండ్రా, ఎవ్రీథింగ్ ఎన్ని న్యూ వస్తుంది, ఎవ్రీథింగ్ ఇంకొత్తది, ఇంకేంటి ఇంకా. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఒకళ్ళతో సాటిస్ఫై అవుతారా? ఇప్పుడు అతనితో పోయింది, ఇంకెవరైనా మంచోళ్ళు దొరికితే కూడా అది కూడా నెక్స్ట్ లెవెలే కదా. అండ్ ఇలాంటి కేసెస్ లో అలాంటి ప్రియుడు ఉన్నాడు కదా, వాడెవడో, వాడిని కూడా ఇంప్లికేట్ చేయాలి కదండి. అబ్సల్యూట్లీ ప్రియుడిని కూడా ఇంప్లికేట్ చేయాల్సిందే. బికాజ్ వాళ్ళు ఎక్కువగా క్యాప్చర్ చేస్తారు. మ్యానిపులేషన్, ఎమోషనల్ మ్యానిపులేషన్. నువ్వేం సుఖపడుతున్నావు, వీళ్ళుంటే ఇంకింతే మన బతుకు, మళ్ళీ మనం ఇద్దరం ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాము, ఇలా చూపిస్తాను నీకు రంగుల ప్రపంచం, మన పిల్లలు ఉంటారు.
కథం నమ్మింది. కానీ నువ్వు కన్న పిల్లల్ని నువ్వు వదిలించుకోవాలనుకుంటే దేవుడు ఎక్కడ వదులుతాడు నిన్ను? ఇట్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ థాట్ ప్రాసెస్లోకి వెళ్తున్నారు పూర్తిగా. నిజంగా కూడా కలియుగం అంటే ఒక రకమైన వైపరీత్యాన్ని చూసాం. కానీ ఇప్పుడు పిల్లల్ని తల్లి చంపేదనేది ఇక పీక్స్ అనుకుంటండి. ఇంకా వేరే ఇవన్నీ ఇంత కిరాతకంగా అసలు ఎవరైనా ప్రవర్తిస్తాండి. తల్లిగా శత్రువులు కూడా చేరండి ఇలాగా. మనం ఎన్నో చూస్తున్నాం. అసలు తల్లి ఇట్లా ఆపుతుంది, తల్లికి చాలా ఎనర్జీ ఉంటది. మొన్న ఒక గేట్ పడిపోతోంది, చిన్న బాబు అక్కడ ఆడుతున్నాడు, తల్లి వచ్చి కొన్ని 100 కిలోల ఇనుప గేటును ఆపేస్తుందండి. పవర్ తల్లికి. అంటే లైక్ అలాంటి తల్లులు ఉండి మనం చేతులెత్తి మొక్కుదాము అని అనుకునే దాంట్లో మొన్న ఒకటి చూసాం మనము, ప్రవాహంలో కొట్టుకుపోతూ తల్లి కాపాడుకుంటూ ఇట్లాగే పట్టుకొని అలాంటివి చూస్తున్న మన తరుణంలో లేదు, ఇలాంటి తల్లులలో కూడా రాక్షస తల్లులు ఉన్నారు అనేవాళ్ళు ఇగో ఇలాంటి వాళ్ళే చూపిస్తుంటారు. కాబట్టి చెప్తున్నాం కదా, ఎక్కడ మంచి చెడు అనేది ఉంది. కాకపోతే చెడు పాలు పెరుగుతుందా అని భయపడాల్సిన రోజులు వచ్చినాయి. మీకు నచ్చకపోతే వదిలేయండి, మీరు కన్నంత మాత్రాన మీకు హక్కు లేదు ప్రాణం తీసే హక్కు. సో వేరే క్రియేటర్ ఈస్ బికమింగ్ అ డిస్ట్రాయర్ ఆఫ్ దేర్ ఫేట్ అని అనిపిస్తుంది. అసలు అంటే కాదండి, ఇవి శిక్షార్హం మాత్రమే కాదు, దీన్ని ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తుల్ని ఇంట్రాగేట్ చేయాలండి డిపార్ట్మెంట్. ఏమనిపించింది మీకు, నువ్వు ఏమనుకుని ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డావు? అబ్సల్యూట్లీ నేను చాలా వీడియోస్లో సుమన్ టీవీ అప్పుడు కూడా చెప్పాను ఏంటంటే, వెన్ ఎవర్ ఇట్లాంటివి అయినప్పుడు మనం వినవే కాకుండా అయిన తర్వాత ఒక కౌన్సిలింగ్ అలౌ చేస్తే అసలు వీళ్ళ మైండ్ స్టేటస్ ఎలా పనిచేసింది. ఎందుకంటే అది పిచ్చి అంటే మనం సమర్థించుకోగలుగుతాం, సరే పిచ్చి పట్టి చేస్తారని. మన మధ్య జనజీవన స్రవంతిలో ఉండే మామూలు వ్యక్తులు ఇలాంటి ప్యాటర్న్స్ టెండెన్సీస్ ఉన్నాయంటే అసలు భయపడతాం కదండి. బేసికల్ గా లవ్ ఈజ్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి మా, ఇప్పుడు డబ్బు మీద పిచ్చింది, ఎవరిని లేకుండా చంపేస్తున్నారు డబ్బు కోసం. తల్లిని, తండ్రిని, భార్యని, మొగుడిని, ఎవరిని పడితే వాళ్ళని. ఎగ్జాక్ట్లీ ఒక అబ్సెషన్ దట్ నాకు మీరే కనిపిస్తారు. అందుకని చూడు, అసలు ఒక 11 ఏళ్ల పిల్ల 12 ఏళ్ల పిల్ల ఎవరితోనో ప్రేమలో పడితే తల్లిదండ్రిని వదిలేసి లేచి వెళ్ళిపోద్ది బంగారం పట్టుకొని. ఇంట్లో వాళ్ళను, మీకు గుర్తుందా కరీంనగర్లో సొంత చెల్లెను చంపి తల్లిదండ్రి బయటికి వెళ్తారు, ప్రియుడితో వెళ్ళడానికి ఓన్ సిస్టర్ని కవర్ వేసి ముసుగు. పిల్లలండి, టీనేజ్ పిల్లలు, దే విల్ గెట్ బ్లాక్, మెంటల్ బ్లాక్ వస్తుంది, ఫాగ్ అయిపోతుంది బ్రెయిన్, విచ్ దే చూజ్ అ ప్లెజర్. వాళ్ళు ఒక నిర్మించుకుంటాడు ఇల్యూజన్ దునియా, మేమిద్దరం ఉంటే ఇలా ఉంటుంది. ఫిజికల్ రిలేషన్లోకి వెళ్తారు, ఫిజికల్ రిలేషన్లో ఒక కైండ్ ఆఫ్ హై కనిపిస్తుంది వాళ్ళకి. ఓకే, ఈ హ్యాపీనెస్ ఇలాగే మేమిద్దరం ఇలాగే రొమాంటిక్గా కనిపిస్తుంటాం. సో ఇక్కడ అడ్డు ఎవరున్నారు? ఈ చెల్లి ఉంది, అమ్మ నాన్న లేరు, కానీ నేను నగలు పట్టుకొని పోతుంటే చెల్లి వచ్చింది. సో చెల్లికి కవర్ వేసింది, చంపేసింది, పోయింది. నార్మల్ ఫ్యామిలీ, మనం రోజు చూస్తే అమాయక పక్షి, అది నార్మల్ పిల్ల. But when it comes to connect to the some emotion, some feeling, that feeling drives. ఎప్పుడు కానీ నీ థాట్, మనం ఇద్దరం సుఖంగా ఉంటాం, మన ఇద్దరు వీళ్ళని లేపేసి లేకపోతే డబ్బు తీసుకెళ్తే మనం బాగుంటాం, థాట్ పడింది, వెదర్ ఇట్ ఈస్ అ పాజిటివ్ థాట్, నెగటివ్ థాట్. థాట్ క్రియేట్ ఎమోషన్స్, హ్యాపీనెస్. ఎమోషన్ గివ్స్ వన్ ఫీలింగ్, అమ్మయ్య బాగుంటుంది. ఫీలింగ్స్ లీడ్స్ టు యాక్షన్స్, యాక్షన్స్ గివ్స్ ద రిజల్ట్స్. అది పాజిటివా నెగటివా? ద థాట్. సో నరేషన్ ఈస్ ఇట్స్ ఓకే, నేను సంతోషంగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి. సుఖం అంటే ఫిజికల్ దాంట్లో ఉంది, లేకపోతే డబ్బులో ఉంది. ఈ రెండు రూల్ చేస్తున్నాయి, ఫిజికల్ థింగ్స్ అండ్ అట్ ద సేమ్ టైం మనీ. ఎమోషనల్ డోపమైన్ విపరీతంగా రూల్ చేసేది ఏంటంటే మనీ అండ్ దిస్ ఫిజికల్ అఫైర్స్ వాట్ ఎవర్ ఈ రెండు మొత్తం నాశనం పట్టించేసినాయి. అసలు ఆవిడకి ఆ ప్రాణాలు అయితే పోయాయండి. ఆ భర్త పరిస్థితి అయితే పిచ్చెక్కిపోయి ఉంటుంది. అతనికి నమ్ముకున్న భార్య అంటే అది కూడా తన కన్న పిల్లల్ని ఇలా దారుణంగా చంపి అన్నట్టు తనకు వదిలేసి వెళ్ళిపోతే అయిపోయింది కదా. సింపుల్ థింగ్. ఐ డోంట్ నో వై వాట్ ఏ థాట్ ప్రాసెస్ ఆలోచిస్తారని మీరు అన్నట్టు. అందుకనే ఇలాంటి వాళ్ళని తీవ్రంగా విచారించి వాళ్ళ స్థితి ఎలా ఉంది ఆ క్రైమ్ చేసినప్పుడు తెలుసుకోవాలండి. లేకపోతే మానవ సంబంధాల మీద నమ్మకాలు పోతాయి రజిత గారు. ఎందుకంటే మన మధ్య నార్మల్ పీపుల్ వచ్చారు, నిన్న వాళ్ళ అమ్మాయిని చంపేసిందట అని ఎవరినో విన్నాం అనుకోండి మన ఫ్రెండ్స్లో. ఆ అమ్మాయి ఫ్రెండ్ సర్కిల్ పరిస్థితి ఏంటి, ఆ అమ్మాయి ఫ్యామిలీ పరిస్థితి ఏంటి మన మధ్య ఉండే ఈ అమ్మాయి ఎలా చేస్తా అనుకోరు, ఇంకా ఎలా నమ్ముతాం అన్నది క్వశ్చన్. కానీ మీరు ఒక చాలా మంచి మాట చెప్పారు ఇక్కడ. ఆ ఇన్స్టెంట్ దీనికోసం వెళ్ళిపోయి జీవితాలు నాశనం చేసుకుని చంపుకోవడాల దాకా వెళ్ళిపోతున్నాయి. అది రిటైన్ అవ్వదు. అది ఇప్పుడు ఆ ప్రేమ, లవ్, అక్కడ ఎఫ్ఐఆర్, ఫిజికల్ రిలేషన్, అరే 2 ఏళ్ళు కూడా ఉండదు.
6 నెలలు కూడా ఉండదు. ఆ తర్వాత నువ్వు జీవితాంతం రిగ్రెట్ అయ్యేది. నీకు అంత స్కోప్ కూడా లేదు, నిన్న ముందు వేసేసారు. బట్ ఆ 9 ఏళ్ళు కూడా ఆమె నరకమే అనుభవించి ఉంటుంది. అండ్ నరకం అందులో అనుభవించి ఎటువంటి- ఉంటుంది. అండ్ ఇది జీవితకాలం ఆ రెండో సంబంధం ప్రియుడితో తనకి ఉన్నా 7 జన్మల బంధాలు ఉన్నా కూడా అవును. ఒక చాలా దారుణమైన పరిస్థితి పునాది మీద ఏర్పడ్డ ఆ బంధం, అలాగే పిల్లల్ని, సొంత పిల్లల్ని తన శరీరంలో ఒక భాగంగా భావించిన పిల్లల్ని కడతేర్చిన ఒక వైనం అయితే మన గుండె జారిపోతుంది మానవ సంబంధాల గురించి. రచిత గారు తప్పకుండా ఇలాంటివి మాట్లాడుతూ ఉందామండి ఎప్పటికప్పుడు. బికాజ్ ఇట్ ఈస్ వార్నింగ్. ఎవరైనా అమ్మాయిలకి ఇలాంటి పిచ్చి థాట్స్ ఇట్లాంటివి వస్తే ఇమీడియట్ గా కౌన్సిలింగ్ కి రండి. ఇట్స్ నాట్ నార్మల్, ఇట్స్ నాట్ నార్మల్. అండ్ నీకు నువ్వే గోతి తీసుకొని కర్మను, అంటే లిటరల్లీ కొన్ని 100 జన్మల పాపాన్ని అంటగట్టుకుంటున్నావు. కర్మ అనేది ఉంటది అని చెప్పడానికి ఎప్పుడో ఒక ధృతరాష్ట్రుడు 100 అంత బ్యూటిఫుల్ గా ఉన్న అతను 100 వేటకు వెళ్తాడు. ఎందుకు చెప్తున్నాను అంటే ఎక్కడ తప్పించుకోలేంది. వేటకు వెళ్ళి ఒక పక్షిని తంపుదాము అనేసరికి ఆ మగ పక్షి తప్పించుకొని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే కోపం వచ్చేస్తుంది ఈయనకి. కోపం వచ్చేసి వెళ్ళి అతను గుడ్లు 100 గుడ్లు పెట్టిన ఆ నెస్ట్ని కదిపేసి అన్ని పగలగొట్టేస్తాడు. అప్పుడు కట్ చేస్తే ఆయనకి అప్పుడు కృష్ణుడు చెప్తాడు, కృష్ణుడిని అడుగుతాడు, ఎందుకు నా 100 కుమారుని పుట్టించడం ఎందుకు, గిట్టించడం ఎందుకు అని అడిగితే, నువ్వు అప్పుడు అలా చేసావు అంటే మరి నీకు ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది అని అంటే, నువ్వు ఒక కొడుకు పుట్టాలి అంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి. నువ్వు ఇన్ని సంవత్సరాలు పుణ్యం కూడగట్టుకోవడానికి పట్టింది. అప్పుడు నువ్వు 100 కుమారులను కనగలిగావు. నీకు ఆ శిక్ష ఇప్పుడు పడింది. దిస్ ఇస్ అ బిగ్ టైమ్. ఇట్స్ అ డీప్ స్టోరీ. మీరు ఇప్పుడు తప్పిపోయింది, అప్పుడు తప్పిపోయింది, ఎప్పుడో వేసేస్తాడు, కర్మ వెంటాడుతుంది. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్. అలాగే మీరందరూ ఏమనుకుంటున్నారు, ఇది మీరు వార్తల్లో చూసుంటారు, మళ్ళీ ఎందుకు లేవనెత్తారంటే మనం మర్చిపోయి వెనక వదిలేస్తాం, ఇలాంటివి ఇంకో 10 జరుగుతాయి. కాబట్టి మీరు తప్పకుండా స్పందించండి, మీ హృదయం విప్పి రాయండి మీ కామెంట్స్ ఏంటని చెప్పి, దీన్ని ఎలా పరిష్కరించాలి, ఇలాంటి సంఘటనలు ఎలా తీసుకోవాలని చెప్పి. ఎవరైనా ఇలాంటి మెంటల్ ఇల్నెస్ మీకు అనిపిస్తుంది అంటే ప్లీజ్ యాక్షన్ ఓరియంటెడ్ వెళ్ళకుండా, మీకు అది గిల్ట్ అని అక్కడ ఫస్ట్ చెప్తుంది, ఆ చెప్పినప్పుడు కౌన్సిలింగ్స్ దగ్గరికి వెళ్ళండి. దట్ ఈస్ ద వేర్ మీ చెడ్డ ఆలోచనకి పులి స్టాప్ పెట్టడం అవుతుంది. అంతే. దయచేసి మీకు కూడా తెలిసిన వాళ్ళకి ఇలాంటి సంఘటనలో లేకపోతే కొంచెం మదన పడిపోతున్న క్లిష్ట సమస్యలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. ఖచ్చితంగా వాళ్ళ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ గోప్యంగా ఉంచుతూ వాళ్ళ ఐడెంటిటీని, వాళ్ళ విషయాన్ని చర్చిద్దాం మనం. అండ్ చర్చించి పరిష్కారం చూపిద్దాం మనం అందరం కలిసి. Thank you for watching Family Values.